శ్రీమద్భాగవతము అష్టమ స్కంధము 13వ అధ్యాయము. రాబోవు 7 మన్వంతరముల వర్ణనము. శ్రీ శుకుడు పలికెను, పరీక్షిణి మహారాజా, వివస్వంతుని అంటే సూర్యుని పుత్రుడగు శ్రాద్ధదేవుడు 7వ మనువు. గొప్ప యశస్వి అయిన ఇతడు వైవస్వతుడు అని ఖ్యాతి వహించెను. ప్రస్తుతము ఈ మన్వంతర కాలమే నడుచుచున్నది. అతని సంతానమును గూర్చి వినుము. శత్రువులను తప్పింపజేసే మహారాజా ఇక్ష్వాకుడు, నభగుడు, దృష్టుడు, శర్వాతి, నరిష్యంతుడు, నాభాగుడు, దిష్టుడు, కరుషుడు, పృషద్రుడు, వసుమంతుడు అను 10 మంది వైవస్వత మనువు యొక్క పుత్రులు. రాజా, ఈ మన్వంతరమున ఆదిత్యులు, వసువులు, రుద్రులు, విశ్వేదేవతలు, మరుద్గణములు, అశ్విని కుమారులు, రుభవులు అనువారు ప్రధాన దేవతాగణములు. పురంధరుడు వారికి ఇంద్రుడు. ఈ మన్వంతరమున కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడు అనువారు సప్తర్షులు. ఈ మన్వంతరమునందు కశ్యపుని ధర్మపత్ని అయిన అదితి గర్భమున విష్ణు భగవానుడు వామన రూపమున అవతరించెను. ఆయన ఆదిత్యులతో అందరికంటెను చిన్నవాడు. రాజా, నేను 7 మన్వంతరములను గూర్చి సంక్షిప్తముగా ఇదివరకే చెప్పియుంటిని. ఇప్పుడు శ్రీహరి యొక్క శక్తివంతమైన రాబో 7 మన్వంతరములను గురించి వర్ణించదను. మహారాజా, వివస్వంతునకు అంటే సూర్యునకు సంజ్ఞ, ఛాయ అను భార్యలు ఉండిరని నేను ఇదివరలో అంటే 6వ స్కంధమున తెలిపియుంటిని. వీరిద్దరూ విశ్వకర్మ యొక్క కుమార్తెలు. అతనికి బడబా అను మరి ఒక పత్ని గలదని కొందరు తెలిపెదరు. సూర్యపత్ని అయిన సంజ్ఞయందు యముడు, యమి, శ్రాద్ధదేవుడు అనువారు జన్మించిరి. ఛాయయందు కూడా సావర్ణి, శనైశ్చరుడు అను పుత్రులను, తపతి అను పుత్రియును కలిగిరి. ఈమె సంవర్ణునికి పత్ని అయ్యను. సంజ్ఞ బడబ యొక్క రూపమును ధరించినప్పుడు ఆమెకు 2 అశ్విని కుమారులు జన్మించిరి. మహారాజా, 8వ మన్వంతరమున సావర్ణి అనువాడు మనువు అగును. అతనికి నిర్మోకుడు, విరజస్కుడు మొదలగువారు పుత్రులు అగుదురు. ఆ సమయమున సుతపుడు, విరజ, అమృతప్రభ అనువారు దేవగణములు. ఈ దేవతలకు వీరోచన పుత్రుడైన బలి ఇంద్రుడగును. శ్రీ మహావిష్ణువు వామనుడై అవతరించి అతని నుండి 3 అడుగుల నేలను యాచించెను. కానీ అతడు ఆయనకు అంటే వామనునకు ముల్లోకములను సమర్పించెను. ఒకసారి భగవంతుడు బలిచక్రవర్తిని బంధించి ఉండెను. కానీ మరల ప్రసన్నుడై స్వర్గము కంటెను శ్రేష్టమైన సుతల లోక రాజ్యమును ఇతనికి ఇచ్చెను. ఇప్పుడు అతడు అతడినే ఇంద్రునితో సమానుడుగా విరాజిల్లుచున్నాడు. మున్ముందు ఇతడే ఇంద్రుడగును. సకల ఐశ్వర్యములతో సుసంపన్నమైన ఇంద్ర పదవిని కూడా పరిత్యజించి ఇతడు పరమసిద్ధిని పొందగలడు. మహారాజా, గాలవుడు, దీప్తిమంతుడు, పరశురాముడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, ఋష్యశృంగుడు మరియు నా తండ్రి అయిన వ్యాస భగవానుడు 8వ మన్వంతరమున సప్తర్షులయ్యెదరు. ఇప్పుడు వీరు యోగబలముచే తమ తమ ఆశ్రమముల యందు ఉన్నారు. దేవగుహ్యుని పత్ని అయిన సరస్వతి గర్భమున సార్వభౌముడు అను పేరుతో భగవంతుడు అవతరించెను. ఈ ప్రభువే పురంధరుడు అను ఇంద్రుని నుండి స్వర్గరాజ్యమును తీసుకొని బలిచక్రవర్తికి ఇయ్యగలడు. జై శ్రీహరి. మహారాజా, వరుణుని పుత్రుడైన దక్ష సావర్ణి 9వ మనువు కాగలడు. భూతకేతువు, దీప్తకేతువు మొదలగువారు ఇతనికి పుత్రులగుదురు. పారుడు, మరీచి, గర్భుడు అనువారు దేవతాగణములగుదురు. అద్భుతుడు అనువాడు ఇంద్రుడగును. ఆ మన్వంతరమున ద్యుతిమంతుడు మున్నగువారు సప్తర్షులయ్యెదరు. ఆయుష్మంతుని పత్నియగు అంబుధారయందు భగవంతుని అంశావతారమైన ఋషభుడు జన్మింపగలడు. అతడు ముల్లోకములను స్వాధీనపరుచుకొని అద్భుతుడు అను ఇంద్రునకు ఇచ్చును. అతడు దానిని అనుభవించును. ఉపశ్లోకుని పుత్రుడైన బ్రహ్మసావర్ణి 10వ మనువు అగును. అతడు సకల సద్గుణ సంపన్నుడు. భూరిసేనుడు మొదలగువారు అతని పుత్రులు. హవిష్మంతుడు, సుకృతి, సత్యుడు, జయుడు, మూర్తి మొదలగువారు సప్తర్షులయ్యెదరు. సువాసనుడు, విరుద్ధుడు మున్నగువారు దేవతాగణములు అయ్యెదరు. శంభుడు అనువాడు ఇంద్రుడగును. విశ్వసృజుని పత్ని అయిన విషూచి గర్భమునందు శ్రీహరి విశ్వక్సేనుని రూపమున అవతారము గ్రహించి ఇంద్రుడైన శంభునకు మిత్రుడగును. ధర్మసావర్ణి అనువాడు 11వ మనువు కాగలడు. అతడు సంయమనము గలవాడు. ఆయనకు సత్యుడు, ధర్ముడు మొదలగువారు 10 మంది పుత్రులు కలుగుదురు. విహంగముడు, కామగముడు, నిర్వాణ రుచి మొదలగువారు దేవతాగణములు కాగలరు. అరుణాదులు సప్తర్షులయ్యెదరు. వైద్రుతుడు ఇంద్రుడు అగును.
ఆర్యకుని ధర్మపత్ని అయిన వైధృత గర్భమున ధర్మసేతుడు జన్మించును. అతడు శ్రీహరి యొక్క అంశావతారమై ముల్లోకములను పాలించును. రాజా రుద్రసావిని అనువాడు 12వ మనువగును. అతనికి దేవవంతుడు, ఉపదేవుడు, దేవశ్రేష్ఠుడు మొదలగు పుత్రులు కలిగెదరు. ఆ మన్వంతరమున కృతధాముడు అనువాడు ఇంద్రుడగును. హరితుడు మున్నగువారు దేవగణములు అగుదురు. తపోమూర్తి, తపస్వి అయిన అగ్నిద్రకుడు మొదలగువారు సప్తర్షులగుదురు. సత్యసహసుని పత్ని అయిన సూనృత గర్భమునందు స్వధాముడు అనువాడు జన్మించును. అతడు శ్రీహరి శ్రీ మహావిష్ణువు యొక్క అంశావతారము. అతడు ఆ మన్వంతరము వరకు రాజ్యపాలన చేయును. జితేంద్రియుడు అయిన దేవసావర్ణి 13వ మనువు అగును. చిత్రసేనుడు, విచిత్రుడు మున్నగువారు అతనికి పుత్రులుగా జన్మింతురు. సుకర్ముడు, సుత్రాముడు మొదలగువారు దేవగణములు. దివస్పతి అనువాడు ఇంద్రుడగును. నిర్మోకుడు, తత్వదర్శుడు మొదలగువారు సప్తర్షులగుదురు. దేవహోత్రుని పత్ని అయిన బృహతియందు శ్రీహరి అంశావతారమైన యోగేశ్వరుడు జన్మించును. అతడు దివస్పతికి ఇంద్ర పదవిని ఇచ్చును. రాజా, ఇంద్రసావిర్ని అనువాడు 14వ మనువు కాగలడు. గురువు, గంభీర బుద్ధి అనువారు అతనికి పుత్రులు. ఆ సమయమున పవిత్రుడు, చాక్షుషుడు మొదలగువారు దేవగణములు. శుచి అనువాడు ఇంద్రుడు అగును. అగ్ని, బాహువు, శుచి, శుద్ధుడు, మాగధుడు మొదలగువారు సప్తర్షులు అగుదురు. మహారాజా, ఆ సమయమున సత్రాయనుని పత్ని అయిన వితానయందు బృహద్భానుడు అను పేర భగవంతుడు అవతరించును. అతడు కర్మకాండను విస్తరింపజేయును. పరీక్షిత్ మహారాజా, ఈ 14 మన్వంతరములు భూత, వర్తమాన, భవిష్యత్కాలముల యందు కొనసాగుచునే ఉండును. వీటి ద్వారా 1000 చతుర్యుగముల కల్పముల కాలము లెక్కింపబడును. జై శ్రీహరి. 14వ అధ్యాయము. మనువులు ఆచరించిన వేర్వేరు కర్మలు. పరీక్షిత్తు ప్రశ్నించెను. మహాత్మా, నీవు వర్ణించిన మనువులు, వారి పుత్రులు, సప్తర్షులు మొదలగు వారిని ఆయా మన్వంతరములలో ఎవరు నియమించరి? వారు తమ కార్యములను ఏ విధముగా నెరవేర్చెదరు? దయచేసి ఈ విషయములను నాకు వివరింపుము. శ్రీ శుకుడు వచించెను. మహారాజా, మనువులను, వారి పుత్రులను, సప్తర్షులను, దేవగణములను అందరినీ నియమించినవాడు స్వయముగా ఆ పరమపురుషుడే. రాజా, భగవంతుని యజ్ఞ పురుషాది అవతారముల శరీరమును నేను వర్ణించియుంటిని. ఆ స్వామి ప్రేరణ చేతనే మనువులు మొదలగు వారు విశ్వ వ్యవస్థను నడిపింపగలరు. చతుర్యుగములు అంటే మహాయుగము అంతమైనప్పుడు శృతులు కాలముచే కబళింపబడి నష్టప్రాయమగును. అప్పుడు సప్తర్షులు తమ తపశ్శక్తి ద్వారా వాటిని మరల ఉద్ధరింతురు. ఆ శృతుల వలననే సనాతన ధర్మము రక్షింపబడుచున్నది. మహారాజా, భగవంతుని ప్రేరణచే మనువులు తమ తమ మన్వంతరముల యందు సావధాన చిత్తులై భూమిపైన ధర్మము 4 పాదములపై నిలబడినట్లు చేసెదరు. ధర్మములను తాము ఆచరించుటయేగాక ప్రజలచే ఆచరింపజేసెదరు. ప్రజాపాలకులైన మనుపుత్రులు మన్వంతరమున దేశకాలములను విభజించి ప్రజాపాలన చేయుటయేగాక ధర్మ కార్యములను కూడా చక్కగా నెరవేర్చెదరు. పంచమహాయజ్ఞములు మొదలగు కర్మలలో ఋషులు, పితృదేవతలు, పశుపక్షాది ప్రాణులు, మానవులు, దేవతలు కూడా ఆ మన్వంతరమున యజ్ఞభాగములను స్వీకరింతురు. భగవంతుడైన శ్రీహరి ప్రసాదించిన ముల్లోకముల యందలి ఎనలేని సంపదలను ఇంద్రుడు అనుభవించి ప్రజలను పాలించును. అతడు లోకముల యందు సమృద్ధిగా వర్షములను కురిపించి ప్రజలను సంతుష్టులుగా చేయును. శ్రీ మహావిష్ణువు ప్రతి యుగమునందును సనకాది సిద్ధుల రూపములను ధరించి ఆత్మజ్ఞానమును బోధించును. యాజ్ఞవల్క్యాది ఋషుల రూపములను ధరించి విద్యుక్త ధర్మములను ఉపదేశించును. దత్తాత్రేయుడు మొదలగు యోగేశ్వరుల రూపములను దాల్చి భక్తి యోగమును ఉపదేశించును. శ్రీహరి మరీచి మొదలగు ప్రజాపతుల రూపములలో సృష్టిని విస్తరింపజేయును. చక్రవర్తుల రూపములలో దోపిడీ దొంగలను రూపుమాపును. శీతోష్ణాది వేర్వేరు గుణములను ధరించి కాలస్వరూపుడుగా అందరినీ మృత్యుముఖమును చేర్చును. జనులు నామరూపములనడి మాయా మోహితులు అగుదురు. కనుక వారు వివిధ దర్శన శాస్త్రముల ద్వారా శ్రీహరి మహిమను కీర్తింతురు. కానీ వారు ఆ స్వామి యొక్క వాస్తవ స్వరూపమును ఎరుగరు. పరీక్షిత్ మహారాజా, నేను నీకు మహాకల్పముల, అవాంతర కల్పముల పరిమాణములను గూర్చి తెలిపితిని. పురాణ తత్వములను ఎరిగిన విద్వాంసులు అంటే వ్యాసుడు మొదలగువారు ప్రతి అవాంతర కల్పమునందు 14 మన్వంతరములు ఉండునని తెలిపిరి. జై శ్రీహరి. 15వ అధ్యాయము. బలిచక్రవర్తి స్వర్గమును జయించుట. పరీక్షిత్ మహారాజు పలికెను. మహాత్మా, శ్రీహరి సర్వేశ్వరుడు అయినను అతడు దీనుని వలె 3 అడుగుల నేలను ఎలా యాచించెను?
తాను కోరినది లభించినను ఆ ప్రభువు బలిని బంధించుటకు గల కారణమేమి? ఈ విషయమును తెలుసుకొనుటకు నాకు మిగుల కుతూహలముగా ఉన్నది. శ్రీహరి యజ్ఞేశ్వరుడు పరిపూర్ణుడు అయినను అతడు బలిని యాచించెను, నిరపరాధిని బంధించెను. ఈ రెండును ఎట్లు పొసగెను? శ్రీ శుకుడు వచించెను. పరీక్షిణి మహారాజా, ఇంద్రుడు బలిచక్రవర్తిని ఓడించి అతని సంపదలను హరించెను, అంతేగాక అతని ప్రాణములను కూడా తీసెను. అప్పుడు భృగునందనుడైన శుక్రాచార్యుడు తన సంజీవని విద్యచే అతనిని జీవితుని గావించెను. అంతటా శుక్రాచార్యుని శిష్యుడైన బలిచక్రవర్తి శుక్రాచార్యునకు తన సర్వస్వమును అప్పగించెను. గురువుని మాత్రమే గాక భృగువంశ బ్రాహ్మణులను అందరినీ త్రికరణ శుద్ధిగా సేవించెను. మిక్కిలి ప్రభావశాలులైన భృగువంశ బ్రాహ్మణులు ఆయన ఎడ ప్రసన్నులైరి. స్వర్గముపై విజయమును పొందవలనని కోరిక గల బలికి వారు విద్యుక్తముగా మహాభిషేకమును గావించి అతనిచే విశ్వజిద్యాగమును చేయించరి. యజ్ఞములో అతడు విద్యుక్తముగా హవిస్సులను సమర్పించి అగ్నిదేవుని ఆరాధించెను. అప్పుడు యజ్ఞకుండము నుండి బంగారు తొడుగు గల అందమైన ఒక రథము వెలువడెను. దానికి పూంచిన అశ్వములు ఇంద్రుని రథాశ్వముల వలె ఆకుపచ్చ రంగులో ఉండెను. ఆ రథముపై గల ధ్వజము సింహము యొక్క చిహ్నమును కలిగి ఉండెను. ఆ యజ్ఞకుండము నుండి బంగారు రేకు గల ఒక దివ్య ధనుస్సు, అక్షయ బాణములతో కూడిన 2 తూనీరములు, ఒక దివ్య కవచము ప్రకటితమయ్యెను. అతని తాతయైన ప్రహ్లాదుడు ఎన్నడనూ వాడిపోని పుష్పములు గల మాలను ఇచ్చెను. శుక్రాచార్యుడు ఒక శంఖమును ప్రసాదించెను. ఈ విధముగా భృగువంశ బ్రాహ్మణుల కృపచేత అతనికి యుద్ధ సామాగ్రి ప్రాప్తించెను. వారు స్వస్తివాచనములను పలికిన పిమ్మట బలి వారికి ప్రదక్షిణ పూర్వకముగా నమస్కరించెను. పిమ్మట ప్రహ్లాదునకు నమస్కరించి ఆయన యుద్ధ సెలవు గైకొనెను. జై శ్రీహరి. బలిచక్రవర్తి భృగువంశులైన బ్రాహ్మణులు ఇచ్చిన దివ్య రథమును అధిరోహించెను. ఆ మహారథి కవచమును ధరించి ధనుస్సు, ఖడ్గము, తూనీరము మొదలగు శస్త్రములను ధరించెను. తన తాతయ్యకు ప్రహ్లాదుడిచ్చిన అందమైన పుష్పమాలను ధరించెను. అతని బాహువులయందు బంగారు భుజకీర్తులు, చెవులయందు మకర కుండలములు వెలుగులను చిమ్ముచుండెను. రథమును అధిరోహించియున్న బలిచక్రవర్తి అగ్నికుండమునందు ప్రజ్వలించుచున్న అగ్ని జ్వాలల వలె శోభిల్లుచుండెను. బలిచక్రవర్తితో కూడి అతనితో సమానమైన ఐశ్వర్య బల వైభవములు గల దైత్య సేనాపతులు తమ తమ సైన్యములను తీసుకుని బయలుదేరి వారి ఆకాశమును త్రాగివేయుచున్నట్లును క్రోధముతో నిండిన నేత్రములతో దిక్కులను భస్మము చేయుచున్నట్లు ఒప్పుచుండిరి. బలిచక్రవర్తి మిగుల బలీయమైన తన సేనను తీసుకుని వారిని యుద్ధోన్ముఖులుగా చేయుచు ముందుకు నడిపెను. పిదప సకలైశ్వర్య సంపన్నుడగురు ఇంద్రుని రాజధాని అయిన అమరావతిపై దండెత్తెను. ఆ సేనల పాద ఘట్టనలకు ఆకాశము అంతరిక్షము కంపించుచుండెను. దేవతల రాజధాని అయిన అమరావతి సుందరమైన నందనోద్యానములతోనూ ఉపవనములతోనూ విరసిల్లుచుండెను. విశ్వకర్మచే తీర్చిదిద్దబడిన రాజమార్గములు విశాలములు, దర్శనీయములు. బలిచక్రవర్తి శంఖమును పూరించాడు. ఆ శబ్దమునకు ఇంద్రుని భార్యల హృదయములలో భయము కొల్పెను. బలిచక్రవర్తి పూర్తిగా యుద్ధానికి సిద్ధమై వచ్చాడని ఇంద్రుడు గమనించాడు. అందువలన అతడు దేవతలందరితో కూడి తమ గురువైన బృహస్పతి యొద్ద చేరి అతనితో ఇట్లు పలికెను. మహాత్మా, నాకు పూర్వశత్రువైన బలి పూర్తిగా యుద్ధమునకు సన్నద్ధుడై వచ్చినాడు. మేము అతనిని ఎదిరించుటకు సాధ్యము కాదని అనుకొనుచున్నాము. అతనికి ఇంతటి శక్తి ఎట్లు వచ్చినదో తెలియటలేదు. ఈ సమయమున బలిచక్రవర్తిని ఎవ్వరు కూడా ఎదుర్కొనజాలరు. అతడు ప్రళయాగ్ని వలె మన మీదకి విజృంభించుచున్నాడు. నోటితో ఈ విశ్వములను కబలించి వేయుచున్నట్లును 10 దిక్కులను మృంగివేయుచున్నట్లును చూపులతో దశ దిశలను దహించి వేయుచున్నట్లును కనపడుచున్నాడు. గురువర్య, నా శత్రువైన బలిచక్రవర్తి యొక్క ఎదురులేని శక్తికి కారణమేమో తెలుపుడు. అతనికి శారీరక, మానసిక, ఇంద్రియముల యొక్క బలము ఇంతటి తేజస్సు ఎక్కడి నుండి వచ్చినవి? వీటి కారణముననే అతడు మనపై దండయాత్రకు సిద్ధమైనట్లున్నాడు. దేవగురువు బృహస్పతి పలికెను. ఇంద్ర, శత్రుబలము ఇంతగా వృద్ధి చెందుటకు కారణమును నేను ఎరుగుదును. బ్రహ్మవేత్తలైన భృగువంశీయులు తమకు శిష్యుడైన బలిచక్రవర్తికి గొప్ప తేజస్సును ప్రసాదించి అతనిని సర్వశక్తులకును నిధినిగా తయారు చేసిరి. శక్తివంతుడైన శ్రీహరి తప్ప నీవు గాని నీ అంతటి వాడు ఎవడైనను ప్రాణులు మృత్యువును ఎదిరింపలేనట్లు అతనిని ఎదుర్కొనజాలరు. కావున మీరు అందరూ స్వర్గమును వీడి ఎచటైనను దాగికొనుడు. నీ శత్రువు యొక్క అదృష్ట స్థితి తొలగిపోవు వరకు ఎదురుచూడము. ఇప్పుడు బ్రాహ్మణుల యొక్క తేజస్సు వలన బలి శక్తివంతుడైనాడు. అతడు బ్రాహ్మణులను అవమానపరచనంత వరకు ఈ శక్తి ఇట్లే వృద్ధి పొందును. బ్రాహ్మణులను అవమానపరిచినప్పుడు ఇతడు తన పరివారముతో సహా నశించును. బృహస్పతి దేవతల యొక్క స్వార్థ పరమార్థములన్నింటినీ ఎరిగినవాడు. అతడు ఇట్లు దేవతలను ఆదేశించినంతనే కామరూపులైన దేవతలు మారు రూపములను ధరించి స్వర్గమును వీడి వెళ్ళిపోయిరి.
దేవతలు స్వర్గమును వీడి ఎచటనో తలదాచుకొనగా బలిచక్రవర్తి అమరావతిపై ఆధిపత్యమును వహించెను. పిమ్మట ముల్లోకములను జయించెను. బలి విశ్వవిజేత అయిన పిమ్మట భృగువంశీయులు తమ శిష్యుడైన బలిచే 100 అశ్వమేధ యాగములను చేయించిరి. ఆ యజ్ఞముల ప్రభావమున బలి యొక్క కీర్తిచంద్రికలు ముల్లోకములను దాటి కూడా దశ దిశలకు వ్యాపించెను. అతడు నక్షత్రములకు ప్రభువైన చంద్రుని వలె శోభిల్లెను. భూసురోత్తముల కృపచే ప్రాప్తించిన రాజసంపదలను బలి మిక్కిలి ఔదార్యముతో అనుభవించెను. అతడు తనను తాను కృతకృత్యుడు అయినట్లు భావించెను. జై శ్రీహరి. 16వ అధ్యాయము. పయోవ్రతమును ఆచరింపుమని కశ్యప మహర్షి అదితికి ఉపదేశించుట. శ్రీ శుకుడు నుడివెను. పరీక్షిన్ మహారాజా, దేవతలు ఈ విధముగా స్వర్గము నుండి పారిపోయి దాగుకొనగా దైత్యులు స్వర్గాధిపత్యమును పొందిరి. అంతటా దేవమాత అయిన అదితి అనాథ వలె మిగుల దుఃఖించెను. ప్రజాపతి అయిన కశ్యపుడు చాలా దినములకు పిమ్మట ఒకనాడు తన తపస్సమాధి నుండి మేల్కొనెను. అప్పుడు అతడు అదితి ఆశ్రమమునకు ఏతెంచెను. అతడు సుఖశాంతులు గాని ఏ విధమైన ఉత్సాహములు గాని అలంకరణములు గాని లేకున్నట్టు గమనించెను. మహారాజా అతడికి వెళ్ళి సుఖాసీనుడైన పెదప అదితి విద్యుక్తముగా ఆయనను సత్కరించెను. అప్పుడు అదితి ముఖము దైన్యముతో వాడిపోయి ఉండటను చూచి కశ్యపుడు ఆమెతో ఇట్లనెను. కళ్యాణి, ఇప్పుడు బ్రాహ్మణులకు ఎట్టి ఆపదయు కలుగలేదు కదా, ధర్మపాలన చక్కగా కొనసాగుచున్నది కదా, భయంకరమైన కాలమునకు వశులైన జనులకు ఎట్టి అశుభము ప్రాప్తింపలేదు కదా. గృహిణి, యోగ సాధన చేయని వారికి కూడా గృహస్థాశ్రమమున యోగ సాధన ఫలము లభించును. ఈ గృహస్థాశ్రమమునందు ధర్మార్థ కామములను ఆచరించుటలో ఏ విధమైన విఘ్నములను వాటిల్లలేదు కదా. దేవి, నీవు గృహ కార్యముల యందు నిమగ్నురాలువై అలసి సొలసి ఉండవచ్చును. అప్పుడు ఇంటికి వచ్చిన అతిథులు నీ చేత అతిథి సత్కారములు అందుకొనకయే మరలిపోయి ఉండవచ్చును. అందువలన నీకు దైన్యము కలిగి ఉండవచ్చును. కనీసము నీరైనను త్రాగకుండా అతిథులు వెళ్ళిపోయినచో అట్టి గృహము నక్కల నివాసమునకు సమానము. జై శ్రీహరి. శుభాంగి, నేను ఎప్పుడైనాను బయటికి వెళ్ళినప్పుడు ఉద్విగ్నతకు లోనై నీవు అగ్నులయందు హవిస్సులను సకాలమును సమర్పింపలేదా ఏమి? బ్రాహ్మణులు అగ్ని సర్వదేవమయుడైన శ్రీహరికి ముఖము వంటివారు. ఈ ఇద్దరిని పూజించిన గృహస్థుడు సకల కోరికలు పూర్తిగా నెరవేరునట్టి లోకములను పొందును. సాధ్వి, నీవు సర్వదా ప్రసన్నురాలవై ఉందువు. కానీ ఇప్పుడు నీ ముఖ లక్షణములను చూచినచో నీ చిత్తము ఏదో ఒక ఆందోళనకు గురి అయినట్లు తోచుచున్నది. నీ పుత్రులు అందరూ క్షేమమే గదా? అదితి పలికెను. మహాత్మా, ద్విజులు, గోవులు, ధర్మము మరియు ఈ దాసి అందరము కుశలమే. గృహస్థాశ్రమమే ధర్మార్థ కామముల సాధన యందు పరమ సహాయకము. ప్రభు, నిన్ను నేను నిరంతరము స్మరించుచునే యుందును మరియు నీ క్షేమమునే కోరుచుందును. కనుక నేను అగ్నులను, అతిథులను, సేవకులను మరియు యాచకులను యథాశక్తిగా ఆదరించి సత్కరించి తిని. స్వామి, నీ వంటి ప్రజాపతి ధర్మపాలన యందు నాకు ఉపదేశములను ఇచ్చుచుండగా నా మనస్సునందలి ఏ కోరిక అయినను ఎట్లు తీరకుండును? ఆర్య, సత్వరజస్తమో గుణములు గల ప్రజలందరూ నీ సంతానమే. కొందరు నీ సంకల్పము ద్వారా, మరికొందరు శరీరము ద్వారా ఉత్పన్నమైరి. అసురులు, దేవతలు అందరూ నీ సంతానమే. అందరియడా నీవు సమభావమున ఉందు అనుటలో ఎట్టి సంశయమూ లేదు. అయినను సాక్షాత్తు పరమేశ్వరుడు కూడా తన భక్తుల అభిలాషలను నెరవేర్చుచునే యుండును. స్వామి, నేను నీకు దాసిని. నీవు నా శ్రేయస్సును గూర్చి ఆలోచింపుము. నీవు మర్యాదలను కాపాడుచుండువాడవు. శత్రువులు మన సంపదలను నివాస స్థానములను కూడా లాగుకొనిరి. నీవు నన్ను రక్షింపుము. బలవంతులైన దైత్యులు మా ఐశ్వర్యములను, ధనమును, యశస్సును, కడకు నివాస స్థానమును కూడా హరించిరి. మమ్ములను మా ఇళ్ల నుండియే వెళ్ళగొట్టిరి. అందువలన నేను దుఃఖసాగరములో మునిగియున్నాను. మహాత్మా, నీవు తప్ప మా యశస్సును కోరెడివాడు ఎవరున్నారు? నీవు నాహితైషివి కనుక నీ పుత్రులు కోల్పోయిన రాజ్యాదులను వారు తిరిగి పొందునట్లు ఏదైనా ఉపాయమును ఆలోచించుము. ఆ విధముగా నాకు శుభములను చేకూర్పుము. శ్రీ శుకుడు పలికెను. అదితి కశ్యప ప్రజాపతిని ఇట్లు ప్రార్థింపగా అతడు దరహాసము చేయుచు ఆమెతో ఇట్లనెను. ఇది ఎంత ఆశ్చర్యకరము! భగవంతుని మాయ ఎంత బలీయమైనది! జగత్తు అంతయు మోహపాశముతో బంధింపబడి ఉన్నది. పంచభూతములతో నిర్మింపబడిన అనాత్మయైన ఈ దేహమెక్కడ? ప్రకృతికి అతీతమైన ఆత్మ ఎక్కడ? ఎవరికి ఎవ్వరునూ పతిగాని, పుత్రుడుగాని, బంధువుగాని కారు. ఈ అందరినీ మోహమే ఆడించుచున్నది. దేవి, ఆ పరమపురుషుడు సకల ప్రాణుల హృదయములయందు విరాజిల్లుచుండువాడు. తన భక్తుల దుఃఖములను తొలగించువాడు. జగద్గురువు భగవంతుడు అయిన వాసుదేవుని ఆరాధింపుము. ఆ శ్రీహరి దీన దయాళువు. అతడు నీ కోరికలను తప్పక నెరవేర్చును. భగవద్భక్తి ఎన్నడూనూ వ్యర్థము కాదని నా దృఢ విశ్వాసము. ఇంతకంటే మరి ఒక ఉపాయము లేనే లేదు. జై శ్రీహరి. అదితి పలికెను. మహాత్మా, సత్యసంకల్పుడైన ఆ శ్రీహరి నా మనోరథము నెరవేర్చుటకు నేను ఆ జగన్నాథుని ఎట్లు ఆరాధింపవలను? ద్విజశ్రేష్ఠ,
నేను నా పుత్రులు మిక్కిలి దుఃఖంలో మునిగియున్నాము. ఆ దేవదేవుడు శీఘ్రముగా నా ఎడల ప్రసన్నుడగుటకు ఆ ప్రభువును ఏ విధముగా ఆరాధింపవలెను? కశ్యపుడు నుడివెను. దేవి సంతానమును అభిలషించుచు బ్రహ్మదేవునితో ఇదే విషయమును అడిగితిని. అప్పుడు ఆ ప్రభువు శ్రీహరిని ప్రసన్నునిగా చేసుకున్నట్టుకు ఒక వ్రతమును గూర్చి ఉపదేశించియుండెను. ఇప్పుడు దానినే నీకు తెలిపెదను. ఫాల్గుణ మాసమునందలి శుక్లపక్షములో 12 దినములు కేవలము పాలను మాత్రమే స్వీకరించి పరమభక్తితో అరవిందాక్షుని పూజింపవలెను. చంద్రకళ కనబడిన అమావాస్య నాడు వరాహము త్రవ్విన మట్టి లభించినచో దానిని శరీరమునకు పూసుకొని నదిలో స్నానము చేయవలెను. ఆ సమయమున ఈ మంత్రమును పఠింపవలెను. భూదేవి ప్రాణులకు నివాస స్థానమును కల్పించు కోరికతో శ్రీ మహావిష్ణువు ఆది వరాహావతారమును దాల్చి రసాతలము నుండి నిన్ను ఉద్ధరించెను. నీకు నమస్కారము. నా పాపములను అన్నింటినీ నశింపజేయము. అనంతరము నిత్య నైమిత్తిక పూజలను పూర్తి చేసి ఏకాగ్ర చిత్తముతో భగవంతుని విగ్రహము, తండిలము, సూర్యుడు, జలము, అగ్ని, గురువు రూపములలో పూజింపవలెను. అనంతరము ఇట్లు స్తుతింపవలెను. నమస్తుభ్యం భగవతే పురుషాయ మహీయసే సర్వభూత నివాసాయ వాసుదేవాయ సాక్షినే. అర్థం: ప్రభు, నీవు సర్వశక్తిమంతుడవు, అంతర్యామివి, పూజ్యుడవు. సమస్త ప్రాణులు నీలో ఉందురు. నీవు సకల ప్రాణులలోనూ నివసింతువు. అందుకే నీవు వాసుదేవుడవు కదా. సకల చరాచర జగత్తునకును దాని కారణమునకును నీవే సాక్షివి. నీకు నమస్కారము. నమో వ్యక్తాయ సూక్ష్మాయ ప్రధాన పురుషాయ చ చతుర్వింశద్గుణజ్ఞాయ గుణసంఖ్యాన హేతవే. అర్థము: నీవు మనస్సునకును ఇంద్రియములకును గోచరము కావు సూక్ష్మ స్వరూపుడవు. ప్రకృతి పురుష రూపములలో కూడా నీవు ఉందువు. 24 తత్వములను తెలిసినవాడవు. ఆ తత్వములను ప్రతిపాదించు సాంఖ్యశాస్త్ర ప్రవర్తకుడవు నీవే. నీకు నమస్కారము. నమో ద్విశీర్ష్ణే త్రిపదే చతుశృంగాయ తంతవే సప్తహస్తాయ యజ్ఞాయ త్రయీ విద్యాత్మనే నమః. అర్థము: స్వామి, ప్రాయనీయము, ఉదయనీయము అను 2 శిరస్సులు గల యజ్ఞపురుషుడవు నీవే. 4 వేదములు నీ కొమ్ములు. ప్రాతకాలము, మధ్యాహ్నము, సాయంకాలము అను 3 సవనములు నీ పాదములు. ఋగ్యజుస్సామాధర్వణ వేదములు నీకు కొమ్ములు. గాయత్రి, ఉష్ణిక్, పంక్తి, త్రిష్టుప్, బృహతి మొదలగు 7 ఛందస్సులు నీకు 7 చేతుల వంటివి. ధర్మమయము అయిన వృషభరూప యజ్ఞము వేదముల ద్వారా ప్రతిపాదింపబడినది. దానికి ఆత్మవు నీవే. నీకు నమస్కరించుచున్నాను. నమఃశివాయ రుద్రాయ నమఃశక్తిధరాయ చ సర్వ విద్యాధిపతయే భూతానాం పతయే నమః. భావం: నీవే సకల లోకములకు శుభములను గూర్చు శివుడవు. ప్రళయకారివైన రుద్రుడవు. సమస్త శక్తులను ధరించినవాడవు. సమస్త విద్యలకును అధిపతివి నీవే. భూతనాథుడవు. అట్టి నీకు పదే పదే నమస్కారములు. నమో హిరణ్య గర్భాయ ప్రాణాయ జగదాత్మనే యోగైశ్వర్య శరీరాయ నమస్తే యోగహేతవే. భావము: హిరణ్య గర్భుడా, తేజోమయుడవైన నీవు సమష్టి బుద్ధి, శక్తి, క్రియాశక్తుల రూపముగానున్నావు. అన్నింటికీ జీవన శక్తిని ప్రసాదించున్నట్టు ప్రాణస్వరూపుడవు. సమస్త జగత్తునకు ఆత్మస్వరూపుడవు నీవే. నీవు యోగ ప్రవర్తకుడవేగాక యోగము దాని సిద్ధులు నీ శరీరమే. నీకు అనేక నమస్కారములు. నమస్తే ఆదిదేవాయ సాక్షిభూతాయ తే నమః. నారాయణాయ ఋషయే నరాయ హరయే నమః. భావము: నీవే ఆదిదేవుడవు. సకల జగత్తులకు సాక్షివి. నరనారాయణ మహర్షుల రూపములలో అవతరించిన భగవానుడవు. సకల పాపములను హరించునట్టి నీకు నమస్కారములు. నమో మరకత శ్యామ వపుషే దిగత శ్రియే కేశవాయ నమస్తుభ్యం నమస్తే పీతవాససే. భావము: నీ శరీరము మరకతిమని వలె శ్యామవర్ణము గలది. సకల సంపదలకు సౌందర్యమునకు నిధి అయిన లక్ష్మీదేవి నీకు సేవకురాలు. పీతాంబరధారివైన కేశవ, నీకు పదే పదే నమస్కారములు. తం సర్వవరద పుంసాం వరేణ్య వరదర్షభ ఆతస్తే శ్రేయసే ధీరా పాదరేణు ఉపాసతే. భావము: నీవు అన్ని విధములైన వరములను ప్రసాదించువాడవు. వరదులలో శ్రేష్ఠుడవు. పురుషోత్తముడవు. అందరి చేత వరింపబడువాడవు. అందువలననే ధీరులైన వివేకమంతులు తమ శ్రేయస్సు కొరకు నీ పాదరేణువులను ఉపాసించుచుందురు.
అన్వవర్తంత యం దేవా శ్రీశ్చ తత్పాద పద్మయో స్పృహయంత ఇవామోదం భగవాన్ మే ప్రసీదతాం. భావం: నీ పాద పద్మముల సుగంధములను ఆఘ్రానించు కోరికతో సకల దేవతలను లక్ష్మీదేవియు నీ సేవయందు నిమగ్నులయ్యుందురు. అట్టి శ్రీమన్నారాయణుడు నా ఎడల ప్రసన్నుడగుగాక. దేవి, భగవంతుడైన హృషికేశుని ఈ మంత్రముల ద్వారా ఆవాహన చేయవలెను. పిమ్మట భక్తి శ్రద్ధలతో ఏకాగ్ర చిత్తముతో పాద్యము, ఆచమనము మొదలగు ఉపచారముల ద్వారా ఆ ప్రభువును ఆరాధింపవలెను. భగవంతుని పాలతో అభిషేకించి గంధ మాల్యాదులతో అర్చింపవలెను. అనంతరము వస్త్రము, యజ్ఞోపవేతము, ఆభరణములు, పాద్యము, ఆచమనము, గంధము, పుష్పములు, ధూపము మొదలగు ఉపచారముల ద్వారా ద్వాదశాక్షరీ మంత్రములతో భగవంతుని పూజింపవలెను. శక్తి ఉన్నచో పాలతో ఉడికించి నేయి, బెల్లము కలిపిన శాల్యాన్నమును నైవేద్యముగా సిద్ధపరిచి దానిని ద్వాదశాక్షర మంత్రము ద్వారా హవనము చేయవలెను. ఆ నైవేద్య ప్రసాదమును భగవద్భక్తులకు పంచవలెను లేదా స్వయముగా భుజింపవలెను. పిమ్మట శ్రీహరికి ఆచమనమునిచ్చి పూజించి తాంబూలమును సమర్పింపవలెను. అనంతరము ద్వాదశాక్షరీ మంత్రమును 108 సార్లు జపింపవలెను. పెదప స్తోత్రముల ద్వారా భగవంతుని స్తుతింపవలెను. ప్రదక్షిణపూర్వకముగా భక్తితో సాష్టాంగ నమస్కారములను చేయవలెను. నిర్మాల్యమును శిరస్సును ధరించిన పిమ్మట ఆ స్వామికి ఉద్వాసన చెప్పవలెను. కనీసము 2 బ్రాహ్మణులకు యథోచిత్తముగా పాయసముతో భోజనము చేయింపవలెను. ఆ బ్రాహ్మణుణ్ణి దక్షిణ మొదలగు వాటితో సత్కరింపవలెను. పిదప వారి యాజ్ఞతో తన బంధుమిత్రులతో కూడి మిగిలిన ప్రసాదమును గ్రహింపవలెను. ఆ రాత్రి బ్రహ్మచర్యమును పాటించి మరుసటి దినమున ప్రాతకాలముననే స్నానాదులను ఆచరించి శుచి అయి పూర్వోక్త విధానముతో ఏకాగ్ర చిత్తముతో భగవంతుని ఆరాధింపవలెను. ఈ విధముగా వ్రతము ముగియు వరకు పాలతో భగవంతుని అభిషేకించుచు పూజింపవలెను. సాధకుడు ఈ విధముగా భగవంతుని ఆదరముగా సేవించి కేవలము పాలను మాత్రమే ఆరగించుచు ఈ పయోవ్రతమును ఆచరింపవలెను. ప్రతిదినము హోమమును, బ్రాహ్మణ భోజనమును జరుపవలెను. ఇట్లు 12 దినములు పయోవ్రతమును ఆచరించుచు ప్రతిదినము భగవదారాధన, హోమము, పూజ చేయవలెను. అట్లే బ్రాహ్మణులను భుజింపజేయవలెను. ఫాల్గుణ శుద్ధ పాడ్యమి మొదలుకొని త్రయోదశి వరకు బ్రహ్మచర్య వ్రతమును పాటింపవలెను. నేలపై పరుండవలెను. ప్రతిదినము 3 సార్లు స్నానము చేయుచుండవలెను. అసత్యము పలుకరాదు, పాపపు పలుకులు మాట్లాడరాదు, పాపులతో మాట్లాడరాదు. అన్ని విధములైన భోగములను వర్ణింపవలెను. ఏ ప్రాణికిని ఎట్టి అపకారమును చేయరాదు. భగవదారాధన యందే నిరతుడై ఉండవలెను. త్రయోదశి నాడు శాస్త్ర విధులను తెలిసిన వారి ద్వారా శ్రీ మహావిష్ణువునకు శాస్త్రోక్తముగా పంచామృతములతో అంటే పాలు, పెరుగు, నెయ్యి, శర్కర, తేనె అభిషేకమును చేయింపవలెను. ఆనాడు ధనమునకు వెనుకాడక భగవంతునకు భక్తి శ్రద్ధలతో మహాపూజను చేయవలెను. పాలతో పాయసమును వండి శ్రీ మహావిష్ణువునకు నివేదన చేయవలెను. ఏకాగ్ర చిత్తముతో అట్లు వండిన పాయసముతో భగవంతునకు హోమముల ద్వారా పురుష సూక్త విధానముతో అర్చింపవలెను. సత్వగుణయుక్తమైన రుచికరమైన నైవేద్యమును సమర్పింపవలెను. జ్ఞాన సంపన్నుడైన ఆచార్యుని మరియు బ్రాహ్మణుని వస్త్రాభరణములతో గోదానముతో సంతుష్టులను గావింపవలెను. దీనిని కూడా భగవదారాధనయే అని తెలుసుకొనుము. సాధ్వి, ఆచార్యుని ఋత్విజులను పవిత్రమైన సాత్విక గుణయుక్తమైన భోజన పదార్థములతో సంతుష్టి పరచవలను. తదితర బ్రాహ్మణులను అచటకు విచ్చేసిన అతిథులను కూడా శక్త్యానుసారము భోజనముతో సంతృప్తి పరచవలెను. గురువునకు ఋత్విజులకు యథాయోగ్యముగా దక్షిణలను ఇయ్యవలెను. అచట చేరిన చండాలురు మొదలగు వారిని, దీనులను, అంధులను, బుద్ధిహీనులను కూడా అన్నదానములచే సంతోషపెట్టవలెను. అందరూ భుజించిన పిదప వారిని సత్కరించవలెను. ఈ విధముగా అందరినీ సత్కరించడం వలన శ్రీ మహావిష్ణువు ప్రీతి చెందునని సాధకుడు భావించవలెను. తదుపరి తమ బంధుమిత్రులతో కూడి తాము కూడా భుజింపవలెను. పాడ్యమి మొదలుకొని త్రయోదశి వరకు నృత్య గానములతో, వాద్యగోష్ఠులతో, స్తుతులతో, స్వస్తి వాచనములతో, భగవత్ కథలతో శ్రీహరి పూజలను జరుపవలెను. దేవి, పయోవ్రతము అని ప్రసిద్ధి చెందిన ఈ వ్రతము పురుషోత్తముని ఆరాధించే సర్వోత్కృష్టమైన విధానము గలది. దీనిని
బ్రహ్మదేవుడు నాకు తెలిపిన విధముగా నీకు వివరించి తిని. నీవు మిక్కిలి భాగ్యశాలినివి. ఇంద్రియములను వశములో నుంచుకొని పవిత్ర భావముతో శ్రద్ధగా ఈ వ్రతమును ఆచరింపుము. దీని ద్వారా శ్రీ మహావిష్ణువును ఆరాధింపుము. కళ్యాణి, ఈ వ్రతము వలన భగవంతుడు సంతుష్టుడు అగును. అందువలన దీనిని సర్వయజ్ఞము సర్వవ్రతము అనియందురు. ఇది సమగ్ర తపశ్చర్యల సారము. ఇదియే గొప్ప దానము. అధోక్షజుని ప్రసన్నునిగా చేయు కార్యములే ఉత్తమమైన యమ నియమములు. అవియే వాస్తవమైన తపస్సులు, దానములు, వ్రతములు, యజ్ఞములు. దేవి, అందువలన సంయమముతో శ్రద్ధగా ఈ వ్రతమును ఆచరింపము. భగవంతుడు శీఘ్రముగా నీ ఎడల ప్రసన్నుడై నీ అభిలాషను పూర్తి చేయును. జై శ్రీమన్నారాయణ. శ్రీహరి శ్రీహరి శ్రీహరి.